వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము చేసే ఆసనం పేరు ట్రైసెప్ స్ట్రెచ్. ట్రైసెప్ అంటే ఈ యొక్క మోచేతి కింది భాగంలో ఉండే కండరాన్ని ట్రైసెప్ అని అంటాము. అయితే మనము ఈ యొక్క భాగాన్ని ఎక్కడ ఏ ఆసనాలలో వాడతాము? ముఖ్యంగా ఈ యొక్క భాగాన్ని మనము గోముఖాసనంలో స్ట్రెచ్ చేస్తాము. గోముఖాసనంలో ఇలా తల వెనకాల తీసుకెళ్ళి ఈ యొక్క భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తాము. అయితే మనం ఈరోజు చేసే ఆసనాన్ని గోముఖాసనం ట్రైసెప్ స్ట్రెచ్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఆ యొక్క స్ట్రెచ్ని మనము ఈ యోగా వీల్ ద్వారా చేయబోతున్నాము. ముందుగా మనము కొన్ని ఆసనాలను చేసి ఆ యొక్క భాగాన్ని బాగా ఓపెన్ చేసుకొని దాని తర్వాత ఈ యొక్క గోముఖాసనం స్ట్రెచ్ని చేయబోతున్నాము. ముందుగా మనము వీపుని నిటారుగా చేసి కూర్చున్నాము. శ్వాసని కంట్రోల్ చేస్తూ ఎన్ని సెకండ్లు మన ఉశ్వాస ఉంది, ఎన్ని సెకండ్లు మన నిశ్వాస ఉంది అనే దానిపై ఫోకస్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. అలా ఉంటూ ఇప్పుడు మనము కుడి చేతిని ఇలా పైకి అనేసి ఇలా ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసి ఇలా తల వెనకాల తీసుకెళ్ళాలి, లేదా ఫోల్డ్ చేసి ఇలా ఎడమ చేతితో లాగండి. మనకు ఈజీగా అనిపించిన కొంతమందికి ఈ యొక్క ఆసనం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా లాగినప్పుడు ఈ భుజంలో పెయిన్ అవ్వడము, ఇలా లాగినప్పుడు తలని ఇలా ఫార్వర్డ్గా బెండ్ చేయడము, ఇలా తలని వంకరగా పెట్టి చేయడం చేస్తుంటారు. ఎందుకు? ఈ యొక్క భాగంలో అలానే ఈ యొక్క ట్రైసెప్ స్ట్రెచ్లో ట్రైసెప్ భాగంలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అలానే కుడి చేయి ఇలా ఉంటే ఎడమ చేయిని ఇలా అంటే ఇంకా కష్టంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎందుకు? ఎడమ వైపు ఫ్లెక్సిబిలిటీ ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా సపోర్ట్ అనేది అవసరము. అయితే ఏం చేయవచ్చు? ముందుగా మనము ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని మన చేతిని ఇలా వీల్పై పెట్టేద్దాము. ఇలా రెండు చేతులని వీల్పై పెట్టేసేయండి. పెట్టేసి ఇలా మనము కిందికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కావాలంటే వీల్పై పెట్టవచ్చు, లేదా ఇలా చేతుల మధ్యలో పెట్టవచ్చు. ఇక్కడ ఇలానే ఉండండి. శ్వాస తీసుకొని శ్వాసని వదులుతూ ఇలా మోచేతులను ముందుకి వెనకాలకి చేద్దాము. అయితే ఇలా నెమ్మదిగా చేయాలి. చాలా తొందరగా చేస్తే ఇలా వీల్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మోచేతులని మనము వీల్పై పెట్టేస్తూ వీల్ని ముందుకు చేయవచ్చు. ఎంత ముందుకు చేయాలి? ఇలా తల కిందికి వచ్చేలాగా వెళ్ళాలి. చూడండి, వీల్ని ఇంకొద్దిగా ముందుకు చేసి స్ట్రైట్గా పెడుతూ ఈ విధంగా కిందికి రావచ్చు. ఇలా చేయడం వలన ఏమవుతుంది? వీపు వెనకాల ఉన్న కండరాలపై, చేతులపై, భుజాలపై చాలా మంచి స్ట్రెచ్ అనేది మనకు తెలిసి వస్తుంది. షోల్డర్ జాయింట్పై స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంది. శ్వాస తీసుకొని శ్వాసను వదలండి. ఇలా వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని ఫ్లాట్ చేయడం వలన మన ట్రైసెప్స్ పై స్ట్రెచ్ బాగా పడుతుంది. ట్రైసెప్స్ పై స్ట్రెచ్ పడడంతో పాటు మన షోల్డర్ బ్లేడ్
వీపు పై భాగంలో త్రికోణాకారంలో ఉండే ఆ బోన్స్ పై కూడా స్ట్రెచ్ బాగా పడుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. అప్పర్ బాడీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ వీపు వెనకాల భాగం నుంచి ఈ యొక్క భాగం వరకు అంతా చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ వీల్ని ఈ విధంగా పెట్టేస్తాను. అలా పెట్టి ఈ విధంగా ట్రైసెప్స్ని కిందికి తీసుకొని రావాలి. కావాలంటే వీల్ని ఇంకొద్దిగా ముందుకు తెచ్చేసి పెట్టి ఇలా మోచేతులని ప్రెస్ చేద్దాము. మోచేతులని దూరంగా కూడా చేయవచ్చు. చేసి తలని ఇలా కిందికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి. తలని ఇలా కిందికి బాగా తీసుకెళ్ళి ఇలా హస్తాలని ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ట్రైసెప్స్ పై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది. మెడపై కూడా బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది. ఇలా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి మనము టర్న్ అవ్వచ్చు. దీంతో ఒక చేతిపై స్ట్రెచ్ బాగా పడడము అనేది అవుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చాలా ఫాస్ట్గా మూమెంట్ చేయకూడదు, ఎందుకంటే వీల్ అటు ఇటు వెళ్ళిపోతే కష్టం. ఇక్కడే ఉండండి. ఆ భుజాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. అలా చేసి చేతులను ఇలా పైకి చేస్తూ పైకి వచ్చేసేయండి. ఈసారి భుజ కండరాలలో ట్రైసెప్స్ పడే స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా అయిపోయింది. ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు మనము ఇలా వజ్రాసనంలో అలానే కూర్చుందాము. ఈ యొక్క స్ట్రెచ్ మనము 3 నుంచి 5 నిమిషాల వరకు చేస్తూ ఉండాలి. కష్టమేమీ లేదు కదా, కేవలం భుజ భాగంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా వజ్రాసనంలోనే కూర్చోండి, లేదా కావాలంటే లేచి నిలబడిపోవచ్చు. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇలా కుడి చేతిని తల వెనకాల తీసుకెళ్ళి ఎడమ చేతిని ఇలా తీసుకెళ్ళండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మన చేతులు గోముఖాసనంలో వెళ్ళిపోయాయి. ఎందుకు? ఆ అప్పర్ బాడీలో ఉండే కండరాలు, షోల్డర్లో ఉండే కండరాలు, ట్రైసెప్లో ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అయ్యాయి. అందుకే యోగాలో ఆసనాలని స్లోగా చేయాలి అని అంటారు. తొందరగా చేయడం వలన అలసట తప్ప ఏమీ రాదు. ఇలా స్లోగా ఎప్పుడైతే ఆసనాలలో స్థిరంగా మనం ఉంటామో అప్పుడు ఆ యొక్క కండరము చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. రెండో వైపు కూడా ఇలా చేతులను పట్టుకోవచ్చు. చూడండి, ఈ యొక్క ఎపిసోడ్ ముందు ఇదే ఆసనాన్ని నేను చేశాను, కష్టంగా భావించాను. కానీ ఇప్పుడు ఆ యొక్క స్ట్రెచెస్ చేయడం వలన నా చేతులు భుజాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారయ్యాయి. అలానే మీ చేతులు భుజాలు అప్పర్ బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. చేతులని వదిలేసి నెమ్మదిగా ఇలా కూర్చున్నాము. అయితే ఇంత బాగా స్ట్రెచ్ పడింది కాబట్టి మనం కావాలంటే కొద్దిగా వీపుని రౌండ్ చేస్తూ
ఇక్కడ ఉండవచ్చు. కొంత సమయం పాటు వీపుని రౌండ్ చేసి తలని ఇలా కిందికంటూ గుండెకాయని లోపటికి చేయడం వలన వీపు వెనకాల పైభాగంలో ఉండే కండరాలపై చాలా మంచి ప్రభావం పడుతుంది. దీన్ని మనము కౌంటర్ ఆసనంగా వాడుతున్నాము. అలా వాడి న్యూట్రల్ స్పైన్లోకి వచ్చేసి రిలాక్స్ అవుదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరందరూ ఒకసారి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు గోముఖాసనము. గోముఖాసనములో ఏ స్ట్రెచ్ అయితే ఈ ట్రైసెప్స్పై పడుతుందో ఆ స్ట్రెచ్ని మనము యోగా వీల్ ద్వారా చేసి గోముఖాసనాన్ని ఏ విధంగా ఈజీగా చేయగలుగుతామో చూద్దాము. ముందుగా మనం ఒకసారి గోముఖాసనాన్ని చేద్దాము. కుడి చేతిని ఇలా పైకనేసి ఎడమ చేతిని కిందికని పట్టుకోండి. ఎలా అనిపిస్తుంది? కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా. ఆ ఎడమ చేతిని వదిలేసి కుడి మోచేతిని ఎడమ చేతితో పట్టుకోండి. మోచేతిని లాగండి. భుజంలో వీపు వెనకాల కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, గమనించండి. రెండో సైడ్ ఈ రెండు స్ట్రెచెస్ని చేయండి. మెడ చూడండి ఎలా ముందు కొంగిపోతుందో. లెఫ్ట్ సైడ్ ఇంకా టఫ్గా ఉంటుంది. చాలామంది వ్యక్తులకు రైట్ సైడ్ చేతులు దొరికి ఒకదానికొకటి తాకినా లెఫ్ట్ సైడ్ తాకవు. అయితే ఇలాంటి ఇన్స్టెబిలిటీ, ఇలాంటి టైట్నెస్ని ఎలా మనము ఆన్సర్ చేయాలి? కొంతమందికి వీపులో ఎలా వంపు అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని ఎలా చేయగలుగుతారు? ఫ్యాట్ అనేది ఈ యొక్క రీజన్లో చాలా అక్యుములేట్ అయ్యి ఉంటుంది. టైట్నెస్ అనేది కూడా ఈ ఏరియాలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చాలామంది ఇవాళ రేపు ఈ విధంగా ల్యాప్టాప్పై, కంప్యూటర్పై పనిచేస్తున్నారు. దానివలన వాళ్ళ షోల్డర్స్ ఇలా అవ్వడము, ఛాతీ ఇలా లోపలి అవ్వడము నార్మల్. ముందుగా మనము వజ్రాసనంలో కూర్చున్నాము. వజ్రాసనంలో కూర్చొని వీల్ని దగ్గరగా తెచ్చిపెట్టేసేయండి. ఇప్పుడు ఈ మోచేతిని వీల్పై పెట్టండి. రెండో మోచేతిని కూడా వీల్పై పెట్టండి. అలా పెట్టేసి తలని మోచేతుల దగ్గర తీసుకెళ్ళండి. అయితే ఇలా దగ్గరగా పెట్టడం వలన కొద్దిగా కష్టంగా, మనకు అంత ఏమీ స్ట్రెచ్ అనిపించట్లేదు. ఆ మోచేతులతో వీల్ని కొద్దిగా దూరంగా పుష్ చేయండి. పుష్ చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. మోచేతులు జారకూడదు. హస్తాలతో నమస్కారాన్ని జోడించండి. ఆ నమస్కారాన్ని ఆకాశం వైపు తెచ్చిపెట్టండి. ఇక్కడ కళ్ళు మూసేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. భుజాలలో ఎలా అనిపిస్తుంది? ఈ ట్రైసెప్ భాగంలో ఎలా అనిపిస్తుంది? వీపు వెనకాల ఎలా అనిపిస్తుంది? వీపు వెనకాల ట్రయాంగిల్ ఫామ్లో రెండు ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల కింది భాగంలో, లోపలి భాగంలో, బయటి భాగంలో, ఎముకల నుంచి వెన్నుముక మధ్య భాగంలో చాలా కండరాలు ఉన్నాయి. ఈ కండరాలు మన చేతిని ఎన్నో విధాలుగా మూమెంట్స్ చేతితో మనం చేస్తామో ఆ మూమెంట్స్కి సపోర్ట్గా ఈ కండరాలు ఉంటాయన్నమాట. కొన్ని మూమెంట్స్కి కొన్ని కండరాలను వాడతాము, వేరే కొన్ని మూమెంట్స్కి వేరే కొన్ని కండరాలను వాడతాము. గమనించండి ఎలా అనిపిస్తుందో. అయితే శ్వాస ప్రక్రియపై మన ధ్యానాన్ని కేంద్రీకరించే ఈ ఆసనాన్ని చేయాలి. అలా చేయకుండా కేవలం మీరు ఆసనంలోనే ఉన్నట్టయితే, శ్వాస తీసుకోకుండా, శ్వాసపై కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ ఆసనం చేసినట్టయితే మనకు ఎటువంటి లాభము ఈ ఆసనం తీసుకొని రాదు. ఇప్పుడు పృష్ఠభాగాలని కొద్దిగా పైకి చేస్తూ ఆ వీల్ని ఇంకొద్దిగా ముందుకు చేయండి. మోచేతులని మీ వైపు జరుపుతూ మోచేతులతో వీల్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ అలానే ఉండండి.
ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క స్ట్రెచ్ కొద్దిగా డీప్గా ఉండి మన ఈ షోల్డర్ జాయింట్, షోల్డర్ సాకెట్ పై కూడా ప్రభావం పడుతుంది. గమనించాలి. ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటి స్ట్రెచెస్ చేస్తే మంచిది. అయితే వాళ్ళు ఇంత బాగా చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క షోల్డర్ జాయింట్ ఫ్రోజ్ అయి ఉంది. అంటే ఇప్పుడు వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గట్టిగా అయిపోతుంది కదా, అలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. వాళ్ళు మొబిలిటీ ఎక్సర్సైజెస్ని చేయాలి. నెమ్మదిగా చేతులని మూవ్ చేస్తూ ఉండాలి. ఒక హైట్లో పైకి లేపుతూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. ఇప్పుడు వీల్ని అక్కడే పెట్టి మోచేతులని ఇంకా మీ వైపు లాగండి. లాగుతూ ఈసారి తలని మోచేతుల మధ్య నుంచి తీసుకెళ్ళి కింద డ్రాప్ చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఆ ట్రైసెప్స్ ఆర్మ్పిట్లో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడింది కదా. నెమ్మదిగా పైకి వచ్చేసి ఈసారి ఆ యొక్క వీల్ని అడ్డంగా పెడదాము. ఇప్పుడు ఆ యొక్క వీల్ పైన మళ్ళీ మన మోచేతులను పెడదాము. అయితే ఇలా మోచేతులను పెట్టి ఆ యొక్క చేతుల గ్యాప్లో మన తలని కిందికి తీసుకెళ్దాము. అంటే చేతులు ఇలా చెవుల తల కంటే వెనకాల ఉన్నాయి. హస్తంలో ఉన్న ఫింగర్స్ని దూరంగా చేస్తూ పామ్స్ని ప్రెస్ చేయాలి. ఆ మోచేతులని వీల్పై పెట్టేసి తలని నెమ్మదిగా కింది వైపు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ మెడ వెనకాల ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని లోపలికి బిగించి పెట్టండి. చేతుల వేలని స్ప్రెడ్ చేస్తూ తలని బాగా కిందికి చేసి కళ్ళని మూసివేసేయండి. అక్కడ అలానే ఉండండి. ఇక్కడ పొట్ట కండరాలని కిందికి చేయకుండా పొట్ట కండరాలని లోపలికి బిగించి పెట్టాలి. అలా బిగించి పెట్టడం వలన ఆ వీపులో చేతులలో వచ్చే స్ట్రెచ్ చాలా తీవ్రంగా బాగా పడుతుంది. షోల్డర్ జాయింట్స్, లాట్స్, ఇక్కడ ఉండే ట్రెపీజియస్, ఇవన్నీ మసిల్స్తో పాటు లోపల ఉన్న చిన్న మసిల్స్ అన్నీ ఈ స్ట్రెచ్తో బాగా రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా ఈ ట్రైసెప్ భాగం కూడా రిలాక్స్ అవుతుంది. అయితే ఒక్కోసారి ఇక్కడ మండినట్టుగా అనిపిస్తుంది, కానీ మీ మసిల్ ఏం టేర్ అవ్వట్లేదండి. అక్కడ జాగ్రత్తగా ఉండి మీరు ఆసనాన్ని చేయండి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. వజ్రాసనంలో కూర్చుందాము. చూసారు కదండి, ఇది గోముఖాసనం, ట్రైసెప్ స్ట్రెచ్. దీన్ని మనం యోగా వీల్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ట్రైసెప్ కండరాలపైన చాలా ప్రభావం పడుతుంది. ట్రైసెప్ కండరాలతో పాటు, వీపు కండరాలతో పాటు షోల్డర్ పై కూడా ఈ ఆసనం చాలా ప్రభావితంగా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి, అలాగే షోల్డర్ మొబిలిటీ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. భుజాల కండరాలు అప్పుడు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దాని తర్వాత మీరు గోముఖాసనం ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. స్టార్టింగ్లో ఏ ఆసనాలను అయితే చేసామో మళ్ళీ చేద్దాము. కుడి చేతిని తల వెనకాల తీసుకెళ్ళి ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, ఇప్పుడు ఈజీగా ఉంది కదా. అయితే ఇలా 5 to 8 minutes మనము వార్మప్లో ఉన్నట్టయితే, కండరాలని రిలాక్స్ చేసినట్టయితే ఆ చేతులని పట్టుకోవడము అనేది చాలా ఈజీగా అయిపోతుంది. షోల్డర్ ఓపెన్ అయ్యింది, షోల్డర్ మసిల్స్ బాగా రిలాక్స్ అయ్యాయి. రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఇంతకుముందు రెండో వైపు చేతులని తాకలేకపోయారో వాళ్ళు ఇక్కడ చేతులని తాకే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా రెండో వైపు కూడా చేయండి. చేసి నెమ్మదిగా రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన వీప్ భాగంలో ఉన్న కండరాలు, భుజాల కండరాలు, ట్రైసెప్ కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు
ఈ ఆసనం చేసేటప్పుడు చాలా కష్టంగా భావిస్తారు, చేయలేరు కూడా. కానీ షోల్డర్లో ఫ్లెక్సిబిలిటీ కొంచెం కొంచెం పెంచుకుంటూ మీరు ఈ ఆసనం చేసినట్టయితే మీ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. అయితే ఒకటేసారి మీరు ఆసనంలో వెళ్ళలేరు, నెమ్మదిగా ఫోకస్ చేస్తూ షోల్డర్ని రిలీజ్ చేయడానికి ఫోకస్ చేస్తూ ఈ ఆసనం చేస్తే మంచిది. వీక్ షోల్డర్ జాయింట్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. అలానే ఈ ఆసనం చేసేటప్పుడు ఒక్కోసారి ఈ ప్రాంతంలో మంట రావడము లేదా ఏదైనా రాసుకొని కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు, పర్వాలేదు. ఈ ఆసనం చేసేటప్పుడు కంపల్సరీగా బ్రెత్పై ఫోకస్ చేయాలి, లేకపోతే ఈ ఆసనం పనిచేయదు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో గోముఖాసనం ట్రైసెప్ స్ట్రెచ్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ షోల్డర్ ఫ్లెక్సిబిలిటీని అలాగే షోల్డర్ మొబిలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మనం మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.